రేషన్ తీసుకునే ప్రతి ఒక్కరూ ఈ కేవైసీ చేయించుకోవాలని కూడా అధికారులు సూచిస్తున్న పరిస్థితి కనబడితే నల్గొండ జిల్లాలో ఈ కేవైసీకి సంబంధించిన రేషన్ డీలర్లకు సంబంధించిన ఈ కేవైసీ ఏ విధంగా జరుగుతుంది, మొత్తం కూడా నల్గొండ జిల్లాలో ఎన్ని రేషన్ షాపులు ఉన్నాయి, మొత్తం కూడా ప్రక్రియ ఏ విధంగా జరుగుతుంది తదితర అంశాలు తెలుసుకోవడానికి నల్గొండ సివిల్ సప్లై అధికారి వెంకటేష్ ప్రస్తుతం మనతో ఉన్నారు. సార్ అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, మొత్తం కూడా నల్గొండ జిల్లాలో ఈ రేషన్ షాప్ కు సంబంధించిన ఈ కేవైసీ ప్రక్రియ కొనసాగుతుంది. ఇప్పటి వరకు ఎట్లా కొనసాగుతుంది సార్? ఎన్ని కేవైసీలు అయ్యాయి సార్? నమస్తే ఆర్టీవీ గారికి. నా పేరు తోట వెంకటేష్. నేను జిల్లా పౌర సరఫరా శాఖ అధికారినండి. మన జిల్లాకు వచ్చేసరికి 1054 చౌకధర దుకాణం ఉందండి. ఆషాఢ మాసం సందర్భంగా మన కాసం ఫ్యాషన్స్ కిలో చీరలు కొనండి, అరకిలో చీరలు ఉచితంగా పొందండి. చౌకధర దుకాణాలు ఉన్నాయి. మొత్తం ఏంటంటే 5,41,373 ఆహార భద్రత కార్డులు ఉన్నాయి. ఇందుకు గాను యూనిట్స్ వచ్చేసరికి 16,45,775 ఉన్నాయండి. ఇప్పటి వరకు మనకేంటంటే 13,17,995 మనం ఈ కేవైసీ ఆహార భద్రతలు కంప్లీట్ చేసుకున్నారు. ఇంకా వచ్చేసరికి 3,27,780 బ్యాలెన్స్ ఉన్నాయండి. వాళ్ళందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను ఏంటంటే, మీరు మీ సంబంధించిన చౌకధర దుకాణానికి వెళ్ళి ఇమ్మీడియట్ గా చేయించుకోండి. ఈ అవకాశం ఏంటంటే ఈ నెల 31 వరకు ఉన్నదండి. ఈ రోజు కూడా మా చౌకధర దుకాణాలకు అందరికీ కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మీరు పొద్దున యాజ్ యూజువల్ గా బిజినెస్ అవర్స్ ఎట్లా ఉన్నాయో అవన్నీ కూడా మీరు ఓపెన్ చేసేసి ఈ కేవైసీ చేసుకోవాలి. వాళ్ళకు కూడా లిస్టులు ఇవ్వడం జరిగిందండి. ఆ లిస్ట్ లో కూడా ఫోన్ నంబర్స్ ఉన్నాయి. ఫోన్ చేసి కూడా పిలిపించుకొని మీరు కంప్లీట్ చేయమని చెప్పడం జరిగిందండి. ఈ అవకాశం అనేది 31 వరకు ఉన్నది కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిన మిమ్మల్ని అందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నాను. గ్రామీణ ప్రాంతాల విషయంకి వస్తే గ్రామీణ ప్రాంతాల్లో కూడా చాలా మంది ఇప్పుడు వానాకాల సీజన్ కాబట్టి అందరు వ్యవసాయ కూలీలకు వెళ్లే అవకాశం ఉంది సార్. వాళ్ళకి ఏమైనా ప్రత్యేక అవకాశం ఏర్పాటు చేశారా? డీలర్లు అంటే ఒకటే డీలర్ ఉంటది కాబట్టి ఒకటేసారి అందరూ రాకుండా కూడా విడివిడిగా రావడానికి ఏమన్నా? ఇప్పుడు మన రాష్ట్రంలో ఏంటంటే పోర్టబిలిటీ సిస్టమ్ ఉన్నది. ఇప్పుడు ఒకవేళ హైదరాబాద్ లో ఉన్న వాళ్ళు కూడా ఇక్కడ చేసుకుంటవచ్చు, అక్కడ ఉన్న చౌకధర దుకాణాలు ఇక్కడ ఉన్న వారు కూడా అక్కడ చేసుకోవచ్చు. కాబట్టి వాళ్ళకి ఏంటంటే ఎట్లా అవకాశం ఉంటే అట్లా చేసుకోవాలి. ఇంకోటి ఏంటంటే కొందరు ఉన్నారు, బెడ్ రిటర్న్స్ ఉన్న వాళ్ళు ఉన్నారు, కొందరు హ్యాండిక్యాప్స్ ఉన్నారు, రాలేని వాళ్ళు కూడా మా చౌకధర డీలర్లకు మా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అట్లాంటివి ఏమైనా ఉన్నాయనేసి చెప్తే వాళ్ళు ఇంటికి వెళ్ళి కూడా ఈ కేవైసీ కూడా చేస్తారని ఈ విధంగా నేను తెలియపరుస్తాను. రైట్, మొత్తం కూడా రేషన్ డీలర్ సంబంధించి మొన్నటి వరకు కూడా రేషన్ పంపిణీ చేశారు సార్. పంపిణీ చేసిన క్రమంలో ఇప్పుడు మళ్ళీ ఈ కేవైసీ ప్రక్రియ చేపట్టాలంటే ఉదయం గానీ సాయంత్రం గానీ వాళ్ళకు రేషన్ డీలర్కి ఏమైనా సమయం కేటాయించారా ఈ జనాలు రావడానికి? మనకు ఇంతకుముందు ఎట్లా 8 నుంచి 12 గంటల వరకు, 4 గంటల నుంచి 8 గంటల వరకు అని వాళ్ళకు మన టైమింగ్స్ ఉన్నాయండి. ఆ టైమింగ్స్ వాళ్ళు ఓపెన్ చేస్తారు. ఒక హాఫ్ అన్ అవర్ అటు ఇటు అయినా కూడా వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి లీస్ట్లు ఇవ్వడం జరిగింది. ఆ లీస్ట్ ప్రకారంగా వాళ్ళకి ఫోన్ చేసేసి పిలిపించుకోండి, ఏ టైంలో వస్తారని కూడా. ఒకవేళ బిజినెస్ అవర్స్ కాకుండా వేరే అవర్స్ లో కూడా వచ్చినా కూడా చేయమని చెప్పడం జరిగింది. వాళ్ళ మీద కూడా బాధ్యత ఉంటది, డీలర్ల మీద కూడా. వాళ్ళకి వాళ్ళ ఆదేశాలు ఇవ్వడం గౌరవ జాయింట్ కలెక్టర్ ద్వారా తహసీల్దార్లకు కూడా మేము ఆదేశాలు ఇవ్వడం జరిగింది. తహసీల్దార్స్ కూడా దీంట్లో పర్సూషన్ చేస్తారు మా కన్సర్న్ మండల్స్ లలో కూడా. అలాగే మాకు సంబంధించిన డిప్యూటీ తహసీల్దార్స్ ఉన్నారు 7 మంది, వాళ్ళకు కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మేము రోజు ఎంతెంత చేస్తున్నారో అవన్నీ కూడా మేము ఆన్లైన్ గా మన గ్రూప్ లో పెట్టడం జరుగుతుంది. ఎవరు ఎక్కడ తక్కువ ఉంది అవన్నీ కూడా స్పీడప్ చేస్తున్నాం. ఈ కేవైసీ అంటే ఏంటి? ఈ కేవైసీ ఇప్పుడు ఒక వ్యక్తి రేషన్ డీలర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఈ కేవైసీ అంటే అసలు ఫార్మాలిటీస్ ఏముంటాయి సార్? అంటే ఏమేమి ప్రక్రియ ఉంటుంది సార్? ఇది యాక్చువల్గా ఏంటంటే సపోజ్ ఒకటి ఏంటంటే కార్డ్ లో 5 మెంబర్స్ ఉంటారండి. వేరే వాళ్ళు ఎక్కడో అమెరికాలో ఉంటారు, దుబాయ్ లో ఉంటారు. వాళ్ళు ఏంటంటే ఇప్పటి వరకు మనం ఏంటంటే హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీకి ఇస్తుంటే 5 మెంబర్స్ ఉంటే 5 మెంబర్స్ కి మనకి రేషన్ వస్తున్నది. వాళ్ళు ఏంటంటే ఎక్కడో ఉంటారు కాబట్టి వాళ్ళకి రేషన్ ఇవ్వడానికి లేదు కదా. వేరే దేశంలో ఉన్న వాళ్ళకు సపోజ్ వాళ్ళ ఇంట్లో ముగ్గురే ఉన్నారు అనుకో, ముగ్గురు వచ్చి ఈ కేవైసీ చేసుకుంటే అంతవరకు మనం రేషన్ ఇస్తాం మనం. సార్, ఇప్పుడు ఈ కేవైసీ ప్రక్రియకు ఓన్లీ రేషన్ డీలర్లే కాకుండా ఏమన్నా అవకాశం ఉందా సార్ మీ సేవా కేంద్రాల్లో కానీ గవర్నమెంట్ సైట్ లో కానీ? లేదండి, ఈ పాస్ మిషన్ లోనే మనం చేసుకోవాలన్నట్టు. ఈ పాస్ మిషన్ లో టోటల్ గా వాళ్ళ ఫోటోస్ తో పాటు ఆధార్ నంబర్స్ తో పాటు అన్ని కూడా ఎగ్జిబిట్ అవుతున్నాయి కాబట్టి అది ఈజీగా ఉంటది. ఏ ఎప్పి షాప్ ఎక్కడ ఉన్నదో వాళ్ళకి ఎడ్యుకేట్ చేస్తారు డీలర్స్ కూడా. ఇది అనేసి అని కూడా చెప్తారు కాబట్టి సంబంధిత షాప్ కి వెళ్తే వాళ్ళు చాలా అన్నట్టు. అంటే కొంతమందికి సంబంధించిన రేషన్ తీసుకుంటున్న వాళ్ళకు తంబు అంటే వృద్ధాపంలో ఉన్న వాళ్ళకు తంబు సరిగా పడడం లేదు సార్. తంబు పడినప్పుడు కూడా వాళ్ళకి సంబంధించిన ఈ కేవైసీ జరగకపోతే ఏ ప్రక్రియతోటి
ఈకేవైసీ చేశారు? అలాంటి కేసెస్ ఏంటంటే నేను చౌకధర డీలర్లో ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాను. అలాంటి ఏమైనా ఉంటే వాళ్ళ పేరు, ఆధార్ నంబర్ అవన్నీ రాసుకొని నాకు ఇవ్వండి. మేము అక్కడ నుంచి ఎన్ఐసికి చెప్పి పంపిస్తాము. దానికి తదుపరి ఎట్లా ఉన్నాయో దాని ప్రకారం ఇమీడియట్ గా చేపిస్తామండి. ఆ లిస్ట్ ఇస్తే దాని ప్రకారం మేము చేస్తాము. సార్ ఇప్పుడు ఒకవేళ ఈ కేవైసీ జూలై 31 వరకు ఈ కేవైసీ చేయించుకోకపోతే రేషన్ ఏమైనా ఆగిపోయే అవకాశం ఉందా సార్? అవి ఇంకా మాకు ఆదేశాలు ఏమి రాలేదండి. ప్రస్తుతానికి మనకు కంప్లీట్ చేయమని అన్నారు. 31 తర్వాత మేము 31 వరకు ఎంత అయిందో చేస్తాం. తదుపరి ప్రభుత్వం నిర్ణయిస్తుంది అన్నట్టు. వాళ్ళు ఎక్స్టెన్షన్ ఇస్తుందా లేక ఏం చేస్తుంది మన నా చేతిలో లేదు, ప్రభుత్వం చేతిలో ఉన్నది. మాకు ఇప్పటి వరకు వచ్చిన ఆదేశాలు ఏంటంటే 31 లోపల కంప్లీట్ చేయమని చెప్పారు. మేము అందరినీ కూడా మోటివేషన్ చేసేసి పత్రికా ప్రకటన కూడా ఇవ్వడం జరిగింది. అవన్నీ కూడా చేస్తున్నాం. మీ మీడియా ద్వారా కూడా మేము చెప్పడం జరుగుతుందండి. సార్ మొత్తం కూడా రోజుకు సాయంత్రం వరకు ఎన్ని మండలానికి ఎంతమంది కేవైసీ చేయించుకున్నట్టు మీకు రిపోర్ట్ వస్తుంది కదా సార్? ఈ రోజుగా నిన్న కానీ ఎంత రిపోర్ట్ అంటే పెరుగుతుందా సార్, తగ్గుతుందా? లేదండి, పెరుగుతా ఉన్నది. మనకు వస్తూ ఉన్నాయి. ఈ మంత్ ఈ 1 వీక్ లో పికప్ అవుతుందండి 31 వరకు. డే టు డే ఎవ్రీ డే కూడా మేము ప్రోగ్రెస్ చూస్తున్నాము. మా క్షేత్రస్థాయిలో మా డిప్యూటీ తహసీల్దార్లు, మళ్ళీ ఎంఆర్ఓ ఆఫీస్ లో ఆర్ఐలు వీళ్ళందరికీ కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఆ ఆదేశాల ప్రకారం ఏంటంటే వాళ్ళు కూడా మోటివేట్ ఎక్కడ తక్కువ ఉన్నాయని కూడా వాళ్ళు ఒక్కొక్క షాప్ వైజ్ తీసుకున్నారు లిస్టు. ఎక్కడ తక్కువ ఉందో అక్కడ ఎప్పి షాప్ దగ్గర కూడా స్పీడప్ చేసి మోటివేషన్ చేసి పికప్ చేయమని చెప్పడం జరుగుతుందండి. నల్గొండ జిల్లాలో 100% ఈ కేవైసీ చేయడానికి అధికారులు ఇటు మీరు ఎలాంటి కార్యాచరణ సిద్ధం చేసుకుంటున్నారు? మేము టోటల్ గా క్షేత్రస్థాయి మా డీలర్లకు రిక్వెస్ట్ చేసి మీరు సంబంధిత మీ కార్డుదారులను ఫోన్ చేసి పిలిపించుకొని మొత్తం కంప్లీట్ చేయమని ఆదేశాలు ఇచ్చింది. టైం టు టైం డైలీ కూడా దీని మీద పర్సుయేషన్ చేస్తా ఉన్నాము. మా డిప్యూటీ తహసీల్దార్లు కూడా పర్సుయేషన్ చేస్తా ఉన్నారు. సాయంత్రం ఎంత అయింది, నెక్స్ట్ డే రేపటి ఏం ప్రోగ్రామ్ అవన్నీ కూడా చూస్తా ఉన్నారు. సార్ ఒక చిన్న క్లారిఫికేషన్ ఉంది సార్. చాలా వరకు కూడా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు హైదరాబాద్ కు ఇటు మీరు అన్నట్టు హైదరాబాద్ వేరే ఊర్లో కూడా వెళ్తూ ప్రాపర్టీలో అక్కడ రేషన్ తీసుకుంటున్నారు సార్. కానీ కొంచెం కన్ఫ్యూజన్ ఉంది. ఈసారి ఈ కేవైసీ మాత్రము మా గ్రామాలలోనే చేసుకోవాలన్నా అక్కడ చేసుకోవాలన్నా అని కూడా కన్ఫ్యూజన్ ఉంది. కొన్ని సందర్భాల్లో కొన్ని కూడా కొంతమంది రేషన్ డీలర్లు కూడా మీ దగ్గరికి వెళ్ళి ఇక్కడ కాదు వేరే కాదు చేసుకోవాలని కూడా కొంచెం అక్కడక్కడ సలహా వస్తున్నటువంటి ఏం చెప్తారు సార్ మొత్తం? అలాంటిది ఏం లేదండి. మనకు పోర్టబిలిటీ సిస్టమ్ ఉన్నది. వాళ్ళు సపోజ్ నల్గొండ ఉన్న నివాసులు హైదరాబాద్ లో వాళ్ళు ఏంటంటే పని నిమిత్తం వెళ్ళారు, అక్కడ కూడా రేషన్ తీసుకోవడం జరిగింది పోర్టబిలిటీ సిస్టమ్ వల్ల. సేమ్ ప్రకారం ఏంటంటే హైదరాబాద్ లోనే చేయించుకోవచ్చు, యావత్ తెలంగాణలో ఎక్కడైనా చేయించుకోవచ్చు. వాళ్ళకు ఒకటి ఏందనేసంటే మేము చెప్పడం ఏందనేసంటే మా కార్డు కాదు ఇది కాదు అనేసి అన్నట్టు ఎవరు చెప్పడానికి లేదు. కాబట్టి ఎవరు వచ్చినా కూడా ఇప్పుడు సపోజ్ హైదరాబాద్ వాళ్ళు కూడా వచ్చి ఇక్కడ చేసుకుంటామనంటే కూడా ఇక్కడ కూడా చేయండి వాళ్ళకి ఆదేశాలు ఇచ్చింది. ఇక్కడ కార్డు హోల్డర్ కూడా అక్కడికి వెళ్ళి చేయించుకున్నామని చేయించుకోవచ్చు. సపోజ్ ఇంకోటి నల్గొండ మండలంలో దేవరకొండ వాళ్ళు ఉన్నారు, దేవరకొండ వాళ్ళకు కూడా చేయమని చెప్పాలి. ఎక్కడ వాళ్ళు ఏంటంటే కార్డుదారులు ఏంటంటే ఎక్కడ మీకు వెసులుబాటుగా ఉంది, ఇక్కడ మేము దగ్గర ఉంది, ఈ చౌకదార దుకాణంలో చేసుకుంటాం అనేసి అంటే ఆ చౌకదార దుకాణానికి వెళ్ళి చేయించుకోవచ్చు, నో ప్రాబ్లం. మొత్తం కూడా మీరు చూస్తున్నారు ఇటు ఎంఆర్ఓలు, తహసీల్దారులు అందరూ కూడా కోఆర్డినేషన్ చేసుకుంటున్నారు సార్. నల్గొండ జిల్లాలో 100% ఈ కేవైసీ అవుతుందని నమ్మకం ఉందా సార్? అవుతుందని ఆశిస్తున్నామండి. క్షేత్రస్థాయిలో పరిశీలించి మా ఎంతో బాధ్యతగా మేము నెరవేరుస్తున్నామండి. మొత్తం కూడా ఇది డిఎస్ఓ గారు చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. ఈ కేవైసీ ప్రక్రియ మాత్రం ప్రతి ఒక్కరూ చేయించుకోవాలని కూడా చెప్తున్నట్టు పరిస్థితి ఉంది. ఏదైతే రేషన్ బియ్యం పక్కదారి పట్టకుండా ఉండడానికి రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రయత్నం చేస్తుంది. ప్రతి ఒక్కరు కూడా ఈ కేవైసీ చేయించుకోవాలని కూడా చెప్తున్నారు. ఒకవేళ ఏమైనా కూడా నల్గొండ జిల్లాలో 100% ఈ కేవైసీ చేయడానికి కూడా అధికారులు మేమందరం కూడా సంసిద్ధమై కూడా కార్యాచరణ సిద్ధం చేసుకుంటామని చెప్తున్న పరిస్థితి. ప్రతిరోజు కూడా రోజు బై రోజు మొత్తం కూడా దానికి సంబంధించిన గ్రామాలు అదేవిధంగా మండలాల వైజ్ గురించి రిపోర్ట్ తెచ్చుకుంటున్న పరిస్థితి కనపడుతుంది. ఇప్పటి వరకు కూడా చాలా వరకు కూడా ఈ కేవైసీ పూర్తి అయింది, ఇంకా కొద్దిగానే ఉంది, అది కూడా పూర్తి చేయడానికి కూడా మా ప్రయత్నం చేస్తామని చెప్తున్న పరిస్థితి. మరొక ముఖ్యంగా ఎవరైతే హైదరాబాద్ లో కానీ వివిధ సుదూర వేరే ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు కూడా ఇక్కడ రేషన్ షాప్ ఉండి ఇక్కడ రేషన్ షాప్ లో ఇక్కడ పేరుండి అక్కడ ఉన్న వాళ్ళు కూడా అక్కడ కూడా ఈ కేవైసీ చేయించుకునే అవకాశం ఉంటుంది. ఇక్కడికే రావాల్సిన అవసరం లేదు. ఎక్కడ మీరైతే రేషన్ తీసుకుంటున్నారో అక్కడ కూడా ఈ కేవైసీ చేయించుకోవచ్చు అని కూడా అధికారి చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. ఇది మొత్తం నల్గొండ జిల్లాలో కూడా ఈ కేవైసీ పై ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్స్. వీడియో జర్నలిస్ట్ కృష్ణతో అచ్యుత్, RTV నల్గొండ.